అమరావతికి బిగ్ బూస్ట్. రాజధానిలో ఒక్కొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంటే అమరావతి కొత్త రూపం ఆవిష్కృతమవుతోంది. ఇన్నాళ్ళు ఎప్పుడు అన్న ప్రశ్నకి ఇప్పుడు ఇదిగో అంటూ సమాధానం కనిపిస్తోంది. ఇవాళ మరో 2 కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి పరిపాలనకు అవసరమైన రెసిడెన్షియల్ ఇన్ఫ్రా, మరొకటి రాజధాని మొత్తాన్ని కలిపే ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రా. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. పేపర్ ప్లాన్ల నుంచి గ్రౌండ్ రియాలిటీకి ఇన్నాళ్లు మ్యాప్ లో కనిపించిన అమరావతి ఇప్పుడు ఒక్కొక్కటిగా గ్రౌండ్ లో కనిపిస్తోంది. ఇవాళ 2 కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. రాజధానికి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాన్ని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ కార్యక్రమంలోనూ సీఎం పాల్గొంటారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి 10 గంటల 30 నిమిషాలకు మొదటి స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు. 10 గంటల 45 నిమిషాలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు 2వ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభిస్తారు. 12 గంటల 20 నిమిషాలకు రాయపూడిలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కు చేరుకుంటారు. అమరావతి కనెక్టివిటీలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఒక గేమ్ చేంజర్. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు 21.77 కిలోమీటర్ల మేర 9 లేన్లతో ఈ రహదారిని అభివృద్ధి చేశారు. ఈ రోడ్డు అమరావతిలో ఉత్తర నుంచి దక్షిణానికి వెళ్లే N1, N17 రోడ్లను కలుపుతుంది. 3 దశల్లో ఈ రోడ్డును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఫేజ్ 1లో దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డును నిర్మించింది. ఫేజ్ 2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్లకు ఈ రోడ్డును విస్తరించారు. ఫేజ్ 2లో 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఇక ఫేజ్ 3లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్ పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయనుంది. కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతి రహదారి అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కీలకంగా మారనుంది. సీఎం ముందు స్టీల్ బ్రిడ్జ్లు ప్రారంభించి ఆ తరువాత అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్ టవర్ల దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 6 ఎమ్మెల్యే టవర్లు, 3 ఎమ్మెల్సీ టవర్లలో మొత్తం 207 అత్యాధునిక ఫ్లాట్లు సిద్ధం చేశారు. ఇది కేవలం నివాస సముదాయం మాత్రమే కాదు, ఆధునిక వసతులతో కూడిన సమగ్ర హౌసింగ్ కాంప్లెక్స్. ఈ క్వార్టర్స్ తాళాలని సిఆర్డీఏ అధికారులు సీఎంకు అందజేస్తారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రజాప్రతినిధులకు ఈ ఫ్లాట్లను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు రవాణాకు రూట్ క్లియర్ చేసిన సీడ్ యాక్సెస్ రోడ్, మరొక వైపు పాలనకు వేదికయ్యే హై రైజ్ టవర్స్. పెరిగిన కనెక్టివిటీ, పరుగులు పెడుతున్న భవన నిర్మాణాలతో అమరావతి చరిత్రలో సరికొత్త చాప్టర్ మొదలు కాబోతోంది.